Welcome to Time 24/7 Headlines. పోక్సో కేసు పెట్టరాని కక్షతో ఊచకోత. కన్న బిడ్డలు బారసహా 6గురిని చంపేసిన కిరాతకుడు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవలగూడలో ఘటన. బెయిల్ పై వచ్చి నిద్రపోతున్న వారిపై దాడి. సొంత బిడ్డలను వదలని కిరాతకుడు. హత్యల విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పిన నిందితుడు. హీరోను చేస్తానని మోసం. ప్రముఖ తెలుగు దర్శకుడిపై కేసు నమోదు. దర్శకుడు జి అశోక్ బాబుపై 3.5 కోట్ల చీటింగ్ కేసు. బాధితుడి కొడుకును హీరోగా పరిచయం చేస్తానని డబ్బులు వసూలు. దర్శకుడితో పాటు ఆయన భార్యను విచారించిన సైబరాబాద్ పోలీసులు. ముత్తూట్ ఫైనాన్స్ లో భారీ మోసం. కస్టమర్ల బంగారాన్ని మరో సంస్థలో తాకట్టు పెట్టిన మేనేజర్. హైదరాబాద్ లోని ముత్తూట్ ఫైనాన్స్ లో వెలుగు చూసిన వైనం. కస్టమర్ల బంగారాన్ని దుర్వినియోగం చేశారని బ్రాంచ్ మేనేజర్ పై ఆరోపణ. తక్కువ వడ్డీ ఆశ చూపి సొంత ఖాతాలకు డబ్బులు మళ్లింపు. మేనేజర్ ప్రియాంక రెడ్డిపై కేసు నమోదు చేసిన కేపీహెచ్బి పోలీసులు. ఇక మరింత వేగంగా రైలు టికెట్ బుకింగ్. సరికొత్త ఫీచర్లతో ఐఆర్సీటీసీ వెబ్సైట్. జూలై 15 ఐఆర్సీటీసీ కొత్త వెబ్సైట్ బీటా వెర్షన్ విడుదల. ఇకపై రైలు టికెట్ బుకింగ్ మరింత వేగంగా సులభతరం. తగ్గనున్న క్యాప్షన్స్, సింగిల్ స్క్రీన్ పే సీట్లు వివరాలు. విద్యార్థుల సూచనలతో వెబ్సైట్ లో కీలక మార్పులు చేసిన రైల్వే శాఖ. ప్రయాణ రిజర్వేషన్ సిస్టమ్ అప్గ్రేడ్ తర్వాత పూర్తి స్థాయి వెర్షన్ అందుబాటులోకి. భారత్ వాదన నిజమేనని ఒప్పుకున్న హిజ్బుల్ కమాండర్. కాశ్మీర్ శ్మశానాల్లో పాక్ ఉగ్రవాదుల శవాలు. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ వీడియోతో గుట్టురట్టు. లేహ్లోని శ్మశానాల్లో పాక్ ఉగ్రవాదులతో నిర్ణయాన్ని అంగీకారం. బుర్హాన్ వాణి వర్ధంతి సభలో సంచలన వ్యాఖ్యలు చేసిన శంషేర్ ఖాన్. భారత్ వాదనలకు బలం చేకూర్చిన ఉగ్రనేత ప్రకటన. ఆస్ట్రేలియాలో ఐపీఎల్. బీసీసీఐకి ఆహ్వానం. ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్ కు ప్రతిపాదన. బీసీసీఐని క్రికెట్ ఆస్ట్రేలియా ఆహ్వానించినట్లు సమాచారం. చెన్నైలో బీబీఎల్ మ్యాచ్ తో కొత్త అధ్యాయం. 2 బోర్డుల మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. డిసెంబర్ 12న చెన్నైలో బీబీఎల్ తొలి మ్యాచ్. భారత్ ఆస్ట్రేలియా క్రీడా భాగస్వామ్యానికి ఊతం.